వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గత 2 రోజుల నుంచి అమరావతిపై అవాకు చవాకులు పేలుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మీకు సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమరావతి రాజధాని నిర్మాణంలో కానీ ఒక్క ఇటుకరాయన్న మీరు పేర్చారా అని ప్రశ్నిస్తున్నా. ఇవాళ నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధిని చూసి ఓరవలేక రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిపోతుంది అని ఒక బోగస్ మాటలు, ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. 5 ఏళ్ళలో మీకు ప్రభుత్వం అవకాశం ఇస్తే ఆనాడు రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాలు ఎందుకు మీరు జోప్యం చేశారు? మీకు మొట్టమొదటి నుంచి రాజధాని నిర్మాణం అమరావతిలో పెట్టడం మీకు ఇష్టం లేదు. మీకు కానీ మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కూడా మీకు ఇష్టం లేదు. ఎంతసేపు రాజధానిపై విషయం కక్కుతున్నారు తప్ప అభివృద్ధి మీద ఏనాడు మీరు దృష్టిలో పెట్టలా. రాజధానిలో మీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు అన్నీ ఇన్ని కావు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానించి వైఎస్ఆర్ పార్టీ మీరు కింద సెకండ్ క్యాడర్ నాయకులు కానించి దోచుకోవడం తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం గురించి మీరు మాట్లాడాల. ఇవాళ రాష్ట్రంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ పెట్టుబడిదారులు ఇవాళ రాజధాని నిర్మాణం కోసం అనేక మంది పెట్టుబడిదారులు పెట్టి ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పరచడానికి సహకరిస్తుంటే దానివల్ల వచ్చే ఫలితాలు ఈ రాష్ట్ర అభివృద్ధి రాజధాని అభివృద్ధి కాకుండా రాజధాని ప్రాంతంలో ఉన్న పరిశ్రమల అభివృద్ధి కాకుండా దానివల్ల నిరుద్యోగ సమస్యని చాలా వరకు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చూసి నారా లోకేష్ గారి మీద అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో రాజధానిలో అవినీతి జరిగిపోతుంది, దీన్ని అప్పులు పాలు చేస్తున్నారన్నాడు. అసలు అప్పులు పాలు చేసిందే మీరు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే మీరు. ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రజావేదికని ప్రజల సొమ్ముతో ప్రభుత్వ సొమ్ముతో ప్రజావేదిక పెడితే దాన్ని ఉపయోగంలోకి తీసుకురాకుండా ప్రజావేదికని విధ్వంసం చేసిన నాడే మీ యొక్క పతనం నాంది మొదలైంది. మీరు ఆనాటి నుంచి కూడా మీరు దిగిపోయేంత వరకు కూడా రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసంగానే జరిగింది, వివాదాలుగానే జరిగింది. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు అన్నీ జరగల. ప్రభుత్వ ఖజానాన్ని మొత్తం కూడా మీ ఇళ్లలోకి జోబుల్లోకి దోచుకున్నారు తప్ప ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజాస్వామ్య పద్ధతిగా పాలన చేసిన ఆలోచన మీరు చేయలేకపోయారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని విమర్శించే స్థాయి ఉందా అని అడుగుతున్నా. సకల శాఖ మంత్రిగా ఆనాడు సెకండ్ గేర్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే మీరు సెకండ్ ముఖ్యమంత్రిగా ఒక నియంత పాలనగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. మీరు ఆ యొక్క చేసిన విధ్వంసాలకి ఎన్నైతే అవినీతి అక్రమాలు దోపిడీ దానాలు చేశారో ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసిన సంఘటన మర్చిపోయారని చెప్పి ప్రశ్నిస్తున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు మాటలు దెయ్యాలు వేదాలు వల్లి నటించుకున్నాయి. మీ హయాంలో ఎప్పుడైనా సరే రాజధాని నిర్మాణం గురించి కానీ రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం మీద ఎప్పుడైనా చర్చ జరిగించారా అని ప్రశ్నిస్తున్నా. చివరికి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు కూడా రైతులు ఇస్తే రైతులను కూడా అవమానపరిచే రీతిలో మీరు వ్యవహరించిన సంఘటనలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సజ్జల రామకృష్ణారెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్లే మరి ప్రజలతో జీవితాలతో చెలగాటటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రామకృష్ణారెడ్డి గారు, మీరు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీని కానీ నారా లోకేష్ గారి గురించి మీరు వాళ్ళపైన మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఒకనాడు నీ స్టేజ్ ఏంటి, ఇవాళ నీ పరిస్థితి ఏంటి? ఇవాళ కోట్లాది రూపాయల ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజల సొమ్ము కాదా? ఒక సాధారణమైన వ్యక్తి వాళ్ళ కోట్లాది రూపాయలకి పడగెత్తాడంటే ఎవరి సొమ్ము అది? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాపాలన చేయవలసిన వ్యక్తులే మీరు అవినీతికి అక్రమాలు పాల్పడ్డారు. మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ కొత్తగా ప్రాంతాలు విద్వేషం రెచ్చగొట్టడం కోసం మా పార్టీ అధ్యక్షుడు
మావిగానే అనే పదాలను తీసుకొచ్చి ప్రజల్లో విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మీ ఆలోచనే విధ్వంసం సృష్టించే ఆలోచన. మీరు ఎప్పుడు కూడా మీకు 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ కూడా పాలనా సవ్యంగా సాగల. రాజ్యాంగాన్ని తూట్లు పడిచారు మీరు, రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేశారు మీరు. చంద్రబాబు నాయుడు గురించి, నారా లోకేష్ గారి గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అడ్మినిస్ట్రేటివ్ అర్థన ఆయన యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అన్ని వసతులు అనుభవించాలి, ప్రజా మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందనే ఆలోచనతో ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కారం మార్గం ఏర్పడింది. ఇవాళ ఈ రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాల అభివృద్ధికి ముందడుగు వేస్తున్నాయి. మీరు ఒక మాట అన్నారు, నివాస యోగం లేని రాజధాని వేస్ట్ అని. అసలు మీకు మాట్లాడే జ్ఞానం మీకు ఉందని అడుగుతున్నా. నివాస గృహాలు ఉంటాయి, కమర్షియల్ బిల్డింగ్లు ఉంటాయి, షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి, అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఉంటాయి. రాజధాని నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజల ప్రాంతాల్లో నివసిస్తారు. ఇప్పుడేక రాజధాని నిర్మాణానికి శరవేగంగా అభివృద్ధి చేస్తుంది. ఏకపక్షంగా 40 సంవత్సరాలు పట్టింది, 50 సంవత్సరాలు పట్టిందండి. నీలాంటి వాళ్ళు చేతగానే వాళ్ళు ఉంటే అలా పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒకే ఆలోచన, 2029 కల్లా రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇవాళ సంకల్పంతో ముందుకు సాగుతున్న సంఘటన ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజల్లో ఒక అనేకమైన దురాలోచనలు కలిగిస్తున్నారు. మీరు చెప్పే మాటలన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు. మీ జగన్మోహన్ రెడ్డి ఎంత దొంగో అంత మాయ మాటలు చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి మోసపూరితమైన మాటలు చెప్తున్నారు. మీరు అదే పనులలో ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని మోసగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థని కూలీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఆటంకపరిచే విధంగా మీరు ఎవరిస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇవ్వడే సరే ఈ పద్ధతి మార్చుకో. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పనికి మాలిన జగన్ లాంటి వాళ్ళని మాట్లాడిస్తున్నావు నువ్వు. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే, నారా లోకేష్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపించడానికి కంకణం కట్టుకున్నారు. ప్రజలు కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమంగా హర్షించే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీలాంటి దోపిడీదారుల్ని దోచుకునే వ్యక్తులకి అవకాశం ఇవ్వాలని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ పరంగా మీ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి, ప్రజాస్వామ్య విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, నారా లోకేష్ గారి కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద అవాకు చవాకులు అయితే ప్రజలే మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నారు.